టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్ తెలుసుకుందామండి. భారత్ 11,000 కోట్ల సైనిక హార్డ్వేర్ సరఫరాకు అమెరికా పచ్చజెండా. భారత్కు కీలకమైన సైనిక హార్డ్వేర్తో పాటు లాజిస్టిక్ తోడ్పాటు వ్యవస్థల సరఫరాకు అమెరికా ఆమోదం తెలిపింది. సుమారు 11,000 కోట్ల విలువైన ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ పరిధిలోని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. దీనిపై అమెరికా కాంగ్రెస్ కూడా సమాచారం అందజేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిఎస్సిఏ వెల్లడించింది. అమెరికా నుంచి సైనిక కొనుగోలు మరింత పెంచాలని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఒత్తిడి పెంచుతున్న వేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించడం గమనార్హం. భారత్ను అందుతున్న సైనిక హార్డ్వేర్ జాబితాలో సీ విజన్ సాఫ్ట్వేర్, రిమోట్ సాఫ్ట్వేర్, ఎనలిటికల్ సాఫ్ట్వేర్ వంటివి ఉన్నట్లు తెలుస్తుంది. ధృవ హెలికాప్టర్లకు లైన్ క్లియర్. కొన్ని నెలల క్రితం నిలిపివేసిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్ ధృవ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సైన్యం, వైమానిక దళంలో ఉన్న వాటికి పచ్చజెండా ఊపినప్పటికీ నౌకాదళంలో ఉన్న ఈ హెలికాప్టర్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదని తెలిపింది. ఈ ఏడాది జనవరి 5న గుజరాత్లోని పోర్బందర్ కోస్ట్ గార్డ్ చెందిన ధృవ్ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 2 పైలట్లు సహా మరో డ్రైవర్ ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో ధృవ కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేశారు. దేశీయంగా రూపొందించే హెలికాప్టర్ 2 ఇంజన్లు ఉంటాయి. దీని బరువు 5.5 టన్నులు. హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ దీన్ని తయారు చేస్తుంది. రికార్డు గరిష్టానికి జీఎస్టీ వసూళ్లు. ఈ ఏడాది ఏప్రిల్లో జీఎస్టీ స్థూల వస్తువులు జీవనాల గరిష్టమైన 2.3 లక్షల కోట్లు చేరాయి. 2024 ఏప్రిల్ వసూళ్లైన 2.10 లక్షల కోట్లతో పోలిస్తే 12.6% అధికం. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక ఒక నెలకు సంబంధించి అత్యధిక వసూళ్లు గత నెలలోనే నమోదయ్యాయి. 2025 మార్చిలో జీఎస్టీ వసూళ్లు 1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్లో దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్టీ ఆదాయం 10.7% పెరిగి 1.9 లక్షల కోట్లుగా నమోదైంది. వస్తువుల ఎగుమతుల ద్వారా ఆదాయం 20.8% అధికమై 46,913 కోట్లకు చేరింది. స్థూలంగా వసూలైన 1.9 లక్షల కోట్లలో కేంద్ర జీఎస్టీ 48,630 కోట్లు కాగా రాష్ట్రాల జీఎస్టీ 58,372 కోట్లు, సమ్మిళిత జీఎస్టీ 69,504 కోట్లుగా నమోదైంది. సెస్ రూపేణా 12,290 కోట్లు వచ్చాయి. మొత్తం రిఫండ్లు 43% పెరిగి 27,340 కోట్లు చేరాయి. రిఫండ్ సర్దుబాటు అనంతరం ఏప్రిల్లో నికర జీఎస్టీ ఆదాయం 2.09 లక్షల కోట్లుగా తేలింది. 2024 ఇదే నెలతో పోలిస్తే ఇది 9.1 ఎక్కువ. బలమైన ఆర్థిక కార్యకలాపాలను ఏప్రిల్ వసూలు ప్రతిబింబిస్తున్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఎంఎస్ మని తెలిపారు. నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.